ओके मैडम మాది ఇసాపల్లి గ్రామం సార్. మాది మా విలేజ్కి ఒక నోటీస్ పంపించారు సార్ మన ఎంఆర్ఓ సార్. అది స్వామినాథన్ ట్రస్ట్ అని మా ఊరికి ఉన్నది అదే భూమి. ఆ భూమిని మొత్తము తీసుకుంటామని చెప్పారు స్వామినాథన్ ట్రస్ట్ వాళ్ళు. నోటీసులో మాకు పంపించారు సార్. అది మా విలేజ్కి ఉన్నది అదే భూమి. గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు, 400 బర్రెలు, 400 ఆవులు ఇట్లా ఉన్నాయి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అదే భూమి ఉన్నది మాకు. దీన్ని మా భూమి మాకు కుంటలు విడగాలని కోరుతుంది. మాది ఇసాపల్లి గ్రామము. మా ఇసాపల్లి గ్రామానికి మన 23వ తారీఖు రోజు శనివారం రోజు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఏంటంటే మాకున్నటువంటి గుట్ట భూమి, బియోడ్ గుట్ట భూమి, ఆ సర్వే నంబరు 186 సర్వే నంబర్లో మా గ్రామానికి సంబంధించి మా శివారులో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిలో స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి పెట్టడానికి కోసం అని చెప్పేసి ఆ భూమి మా నోటీసు, మా భూమి కావాలనేటువంటి నోటీసు మా జీపీలో పెట్టడం జరిగింది. దాన్ని ఆ రోజు చూసి శనివారం రోజే మేము త్వరగా స్పందించి వీడీసీ మెంబర్స్ అందరము త్వరగా స్పందించి మేము ఎంఆర్ఓ గారికి మేము ఆ రోజు అభ్యంతరం తెలపడం జరిగింది. అదేవిధంగా అభ్యంతరం తెలిపినాము. అయితే అది ఏంటి అంటే మాకు సంబంధించినటువంటి విషయం ఏంది, మా ఊరుకు బర్రెలు కానీ ఆవులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. మా ఆర్మూర్ మండలంలోనే ఎక్కువగా ఆ బర్రెలు కానీ ఆవులు కానీ ఉండే గ్రామం అంటే మా ఇసాపల్లి. అయితే మా గ్రామంలో ఇట్లాంటివి ఇంతకుముందు మాకు భూమి లేకుండా, అంటే మట్టి అనేది మాయం చేశారు మా గుట్ట నుండి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే భూమి మాయం చేసే ప్రయత్నంలో మాకు గ్రామానికి పశువులకు కానీ మా గొర్రెలకు మేకలకు కానీ దాన లేకుండా చేసే ఉద్దేశంతో అంటే మా ఊరు అంటే అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటుంది పర్యావరణ పరంగా. అదేవిధంగా మా ఊరికి సంబంధించినటువంటి గురులు ఆ చుట్టుపక్కల భూమిలోనే ఉన్నాయి. మా ఊరికి సంబంధించినటువంటి ప్రతి విషయం అంటే మా యొక్క జ్ఞాపకాలు అందులోనే ముడిపడిన మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భూమి. ఆ యొక్క భూమిలో దీన్ని పెట్టడం వల్ల మా గ్రామానికి ఏ విధమైన ఉపయోగం లేదు. అదేవిధంగా మేము చాలా విధాలుగా నష్టపోతా ఉన్నాం. ఏ రకంగా అంటే మాకు బర్రెలకు ప్రాముఖ్యంగా బర్రెలకు కానీ మా ఊర్లో మళ్ళీ ఔషధాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఔషధ సంపద కూడా మాకు లేకుండా చేస్తున్నారు. అయితే మాకు కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియాను కూడా ఆశ్రయిస్తున్నాము. అదే విధంగా ఈ రోజు మేము తహసీల్దార్ గారు లీవ్ లో ఉండడంతో డిప్యూటీ తహసీల్దార్ గారికి మా వినతి పత్రానికి కూడా మేము అభ్యంతరం తెలపడం జరిగింది.